ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 23న కేంద్ర బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అదనపు నిధులు కేటాయించాలని ఢిల్లీలో లాబీయింగ్ ప్రారంభించారు. మంగళవారం సాయంత్రం ఆయన కేంద్ర హోంమంత్రితో భేటీ అయ్యారు. బుధవారం నాడు పలువురు కేంద్ర మంత్రులతో భేటీకి కూడా ప్లాన్ చేశారు చంద్రబాబు. అమిత్ షాతో కలిసినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి వివరించారు చంద్రబాబు. ఢిల్లీలో బాబు ఎవరెవరిని కలవబోతున్నారు, వారి నుండి ఏమి ఆశించబోతున్నారో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ఈ నెల 23న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. దీంతో అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే ఢిల్లీలో వాలిపోయారు. మంగళవారం సాయంత్రం ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఆయనకు వివరించి చెప్పారు. బుధవారం నాడు ఆయన కేంద్రంలోని పలువురు మంత్రులతో భేటీ కావాలని నిర్ణయించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి గురువారం నాడు శ్వేతపత్రం విడుదల చేస్తామని అమిత్ షాకు చెప్పారు బాబు. దీన్ని బట్టి చూస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు 4వ శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్లు లెక్క. కేంద్ర బడ్జెట్ను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు 2 రోజుల పర్యటన కోసం ఢిల్లీకి వచ్చారు. రాష్ట్రానికి కావలసిన నిధుల కోసం ఆయన కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ప్రస్తుతం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామిగా మారిన విషయం తెలిసిందే. అమిత్ షాను కలిసిన తర్వాత బాబు ఎక్స్లో అమిత్ షాతో భేటీ అయిన వివరాలు వెల్లడించారు. గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా క్షీణించిందని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు భారీ స్థాయిలో అప్పులు చేసి పెట్టింది. ఆర్థిక క్రమశిక్షణను గాలికి వదిలేసిందని జగన్ సర్కారుపై మండిపడ్డారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం, అవినీతి కారణంగా రాష్ట్రం ఆర్థికంగా తిరిగి కోలుకోలేని స్థితికి చేరుకుందని అమిత్ షాకు బాబు వివరించారు. ఇక చంద్రబాబు విషయానికి వస్తే గత 10 రోజుల్లో ఆయన దేశ రాజధాని ఢిల్లీకి రావడం ఇది 2వసారి. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తన పర్యటన ఎజెండా గురించి ఆయన బయటికి పొక్కనీయకుండా అతి జాగ్రత్తగా పాటిస్తున్నారు. గతంలో మాదిరిగా ఈసారి ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమావేశమయ్యేందుకు వెళ్లినప్పుడు పార్లమెంటు సభ్యులను కానీ మంత్రులను కానీ తన వెంట తీసుకువెళ్లడం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర బడ్జెట్కు సమయం ఆసన్నమైనందున ఆయన సరైన సమయంలో వచ్చి కేంద్ర మంత్రులతో మాట్లాడి రాష్ట్రానికి అదనపు కేటాయింపుల కోసం లాబీయింగ్ చేస్తున్నారు. ఇక అమిత్ షాతో భేటీ అయినప్పుడు బాబు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం కింద రాష్ట్రానికి రావాల్సిన ఆస్తుల విషయం గురించి పట్టుబట్టినట్టు చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఆస్తులు కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు బదిలీ చేయాల్సి ఉంది. రాష్ట్ర విభజన జరిగిన దశాబ్దం గడిచిన తర్వాత కూడా కొన్ని ఆస్తులు ఇంకా బదిలీ కాలేదు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కూడా బాబు అనుచరుడే. అయితే ఇరువురు ముఖ్యమంత్రులు ఇటీవల హైదరాబాద్లో భేటీ అయి ఆస్తుల పంపకం గురించి చర్చించారు. అయితే కొన్ని ఆస్తుల విషయానికొస్తే అది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటాయి. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ క్యాడర్పై కూడా సమీక్షించాలని బాబు కోరినట్టు తెలిసింది. దీంతో పాటు చంద్రబాబు విజయవాడలో అంతర్జాతీయ విమానాశ్రయం పనులు వేగవంతం చేయాలని పట్టుబడుతున్నారు. అలాగే కేంద్రానికి సంబంధించి తాగునీటి ప్రాజెక్టును అమలు చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం కేంద్రంలో టీడీపీ, జనసేనకు కలిసి మొత్తం 18 ఎంపీలున్నారు. కేంద్రంలో బీజేపీ సర్కారుకు టీడీపీ మద్దతు తప్పనిసరి. దీంతో చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ కోసం డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రత్యేక హోదా డిమాండ్ను విరమించుకున్నారు. దాని స్థానంలో తనకు ప్రత్యేక ప్యాకేజీ కోసం పట్టుబడుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రితో 2 అతిపెద్ద ప్రాజెక్టుల ప్రకటన చేయించాలని పట్టుదలతో ఉన్నారు.
వాటిలో ఒకటి పెట్రోకెమికల్ హబ్, రెండోది ఆయిల్ రిఫైనరీ. దీంతో పాటు విభజన చట్టంలో వెనుకబడిన ప్రాంతాల్లోని కొన్ని జిల్లాలకు అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని ఉంది. ఆ నిధుల కోసం కూడా బాబు డిమాండ్ చేస్తున్నారు. మరి బాబు కోరికల చిట్టాను ఆర్థిక మంత్రి అంగీకరిస్తారో లేదో ఈ నెల 23 తర్వాతే కానీ తెలియదు. అప్పటి వరకు వేచి చూడాల్సిందే. బెస్ట్ ఆఫ్ లక్ మిస్టర్ బాబు అని ఏపీ ప్రజలు బాబును దీవించాల్సిందే.